చేసుకునే అధికారం నాకుంది. లేదు, నా మూట నాకు ఇచ్చేసాయి, నాకు ఇచ్చేసాయి. వద్దురా, తాగకరా, వద్దురా. నా మూట నిన్ను ఇంకోసారి ఎక్కడికి తీసుకురా. ఇప్పుడు నేను నిన్ను చంపితే ఏం చేస్తావురా? నీ తండ్రి నువ్వు చంపినప్పుడు వాడు ముసలోడు, నువ్వు యువకుడివి. ఇప్పుడు నువ్వు ముసలాడివి, నా వయసు 16. అందమైన దయ్యం లాంటి వయసు అది. ఏంటి కొనుక్కుంటున్నావు? నా తండ్రి వస్తున్నాడు, చూడు. గట్టిగా చెప్పరా ముసల్నా కొడక, ఏంటి కొనుక్కుంటున్నావు? అదిగో చూడరా, నా తండ్రి తాగడానికి మళ్ళీ వచ్చాడు. ఏమిటది? అదిగో చూడు ఎలా ఉన్నాడు, అలిసిపోయిన ఖడ్గ మృగంగా. నవవధువులా ఉంది. అప్పుడు నవవధు నిద్రలో అతని పైకి ఒరిగింది. ఇది నేను ఎక్కడ చదివాను. ఇది నా నా తల్లి కోసమే చదివాను, నా తల్లి కోసమే చదివాను. కన్నాని పిలిచేవాడు కదరా. అయ్యో చిన్నారి కన్నా, తండ్రి ఏమో గుర్రపు రౌతు, తల్లి ఏమో చక్కనిది. ఈ మాట నేనెక్కడో చదివాను. ఇది నా తల్లి కోసమే. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఈ కత్తి దిక్కుమాలిన కత్తి నా తండ్రిని, నా కొడుకుని, వాడి కొడుకుని కూడా బలి తీసుకుంది. నన్ను క్షమించమ్మా. నేను ఆఖరి పాప ఫలాన్ని కూడా నాశనం చేశాను. వీడు తాగుబోతైతే మళ్ళీ ఇంకో స్త్రీ జీవితాన్ని నాశనం చేస్తాడు. నీలాగా మరో స్త్రీ జీవితం నాశనం అవడం నాకు ఇష్టం లేదు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా.